Hello foodies, welcome to our new series Most Tasty Cooling Shops Introductory episode number 1. ఈరోజు నేను ఈవినింగ్ డిమార్ట్ దగ్గర నుంచి అలా వెళ్తుంటే మైత్కి రోడ్ మీద ఉన్న ఐకానిక్ కెఫ్ వాళ్ళు అయితే కొత్తగా స్పార్కోల్ అనే ఒక ఐస్ క్రీమ్ షాప్ అయితే ఓపెన్ చేశారంట. దీన్ని అయితే ఎక్స్ప్లోర్ చేద్దామని లోపలికి వెళ్ళడం జరిగింది. వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే వీళ్ళ దగ్గర దొరికే ప్రతి ఒక్క ఐస్ క్రీమ్లో కూడా వీళ్ళు న్యాచురల్ ఫ్రూట్స్ లైక్ మ్యాంగో, బనానా, యాపిల్ అండ్ గ్రేప్స్ లాంటి ఫ్రూట్స్తో అయితే తయారు చేస్తారు. దీన్ని కొరియన్ ఐస్ క్రీమ్స్ అని పిలుస్తారంట. ఇదైతే మన పొద్దుటూరులో మొదటిగా వీళ్ళే ఇంట్రడ్యూస్ చేశారు. ఇక్కడ మీరు మెనూ కార్డులో చూసుకోవచ్చు అన్ని వెరైటీస్ దొరుకుతాయో. నేనైతే ఒక 2 ఆర్డర్ చెప్పేశాను. ఇది వచ్చేసి బనానా అనమాట, రెడీ అవుతుంది. ఏదైనా సరే ఇలా జ్యూస్ తీసుకొని అందులో ఈ మిషన్లో వేసినట్లయితే ఫ్యూ మినిట్స్కే ఇది ఐస్ క్రీమ్ స్లైసెస్ని తీసేసి ఒక కప్పులో వేసిస్తుంది. ఆ తర్వాత మొత్తం కూడా కప్పు ఫుల్ అయిన తర్వాత వీలైతే పైన కొంచెము క్రీమ్ వేసేసి అదే చాక్లెట్ క్రీమ్ వేసేసి ఇచ్చేస్తారు. ప్రతి ఒక్కసారి కూడా వీళ్ళు మిషన్ అయితే క్లీన్ చేస్తున్నారు. ఇది చూసి నేను ఎందుకు నా ఇలా చేస్తున్నానని అడిగితే వీళ్ళు ఏం చెప్పారంటే ఆ టేస్ట్ అనేది ప్రతి ఒక్కటి కూడా మిస్ కాకూడదు, ఒక టేస్ట్ అనేసి అని చెప్పారు. నిజంగా ఇది గ్రేట్ కదా, చాలా బాగా మంచి ఐడియా. అలాగే నెక్స్ట్ వచ్చేసి మ్యాంగో చెప్పాను. మ్యాంగో కూడా సేమ్ మేకింగ్ ప్రాసెస్. ప్రతి ఒక్క దాంట్లో కూడా వీళ్ళు చివరిలో ఒక క్రీమ్ అయితే వేసిస్తారు. అలాగే ఓపెన్ ఎయిర్లో కూర్చొని టేస్ట్ చేద్దామనేసి అయితే ఓపెన్ ఎయిర్లో కూర్చున్నాను. ఫస్ట్ అయితే బనానా ట్రై చేశాను. నేనైతే కూల్ తక్కువ ఉంటుందనేసి ఒక మంచి క్వాంటిటీలో పెట్టుకుంటే మీరు చూడొచ్చు ఎంత కూల్గా ఉందంటే నా ఫేస్లోని ఎక్స్ప్రెసెస్ మీకు అర్థమవుతుంటుంది. అలాగే దీని టేస్ట్ విషయానికి వస్తే వీళ్ళైతే ఎక్స్ట్రాగా షుగర్ అయితే యాడ్ చేయరు. ఈ ఫ్రూట్స్లలో ఎంతైతే షుగర్ ఉంటుందో అదే ఉంటుంది కాబట్టి ఇదైతే న్యాచురల్గా బాగానే ఉంది. అయితే ఎక్కువసేపు ఇది పెట్టినట్టయితే తొందరగా కరిగిపోతుంది. అదొక్కటి చూసుకోవాలి మనము. నాతో పాటు వచ్చిన నా ఫ్రెండ్ కూడా బనానాని ట్రై చేశాడు. వానికి కూడా ఓకే బాగానే నచ్చిందట. అండ్ నెక్స్ట్ ఐటమ్, మై ఫేవరెట్ ఐటమ్ మ్యాంగో కొరియన్ ఐస్ క్రీమ్ అయితే ఆర్డర్ ఇచ్చేసాను. మ్యాంగో ఫ్రూట్ అనేది నాకు చాలా ఇష్టమైన ఫ్రూట్. అలాగే మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే ఆర్డర్ ఇచ్చేసాను. ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ కూడా సేమ్ ఇదే విధంగా కూల్ అయితే చాలా బాగుంది, ఎక్కువగా ఉంది. అలాగే ఈ టేస్ట్ కూడా చాలా బాగుంది. ఆ పైన వేసిన ఆ క్రీమ్ కూడా మనకు తింటుంటే బాగా అర్థమవుతుంది. ఇది కూడా ఒకసారి ట్రై చేయండి. ఇదైతే చాలా బాగుంది, చాలా బాగా నచ్చింది నాకు. ఆ తర్వాత వీళ్ళ దగ్గర ఇదే కాకుండా ఇంకా వెరైటీస్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అన్ని కూడా కొరియన్ ఐస్ క్రీమ్స్ కావచ్చు, అలాగే కోన్లు కావచ్చు, కప్ ఐస్ కావచ్చు, అవి కూడా ఉన్నాయి. నేనైతే ఓపెన్ ఎయిర్లో కూర్చొని ట్రై చేశాను. ఎవరైతే ప్రైవసీగా కూర్చొని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారో అలాంటి వాళ్ళకైతే ప్రైవసీ సెక్షన్ కూడా వీళ్ళు అవైలబుల్ తీసుకుని వచ్చారు కాబట్టి ప్రైవసీగా కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు. అలాగే వీళ్ళ దగ్గర ఇదే కాకుండా ఇంకొక ఐటమ్ అయితే కూల్ క్యాపెచినో అయితే దొరుకుతుంది. ఈ కూల్ క్యాపెచినో కూడా కొంచెం వెరైటీగా ఉంటుంది. ఎవరైనా సరే వెళ్ళినట్టయితే ట్రై చేయండి. కూల్ క్యాఫెసినోతో పాటు వీళ్ళ దగ్గరే హాట్ క్యాఫెసినో కూడా దొరుకుతుంది. మీరు చూడవచ్చు స్క్రీన్ మీద ఒక పెద్ద గ్లాస్లో అయితే ఇచ్చారు. అందులో కూడా హాట్ సింబల్ అయితే వేసి ఇచ్చారు. ఇది వచ్చేసి ఎవరైతే హాట్ ట్రై చేయాలనుకుంటారో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి, ఎందుకంటే చాలా బాగుంది. అయితే ఎవరైతే కొత్తగా ట్రై చేస్తారో అలాంటి వాళ్ళకు మనము కాఫీ తాగితే ఏ విధంగా అయితే టేస్ట్ వస్తుందో ఆ విధంగా ఉంది కదా అనిపిస్తుంది. బట్ ఇది కాఫీ కాదు, ఇది వచ్చేసి హాట్ క్యాపుచినో. చాలా బాగుంది, టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది పర్సనల్గా. అలాగే గైస్, ఇలాంటి మరింత కంటెంట్ చూడాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. అడ్రస్ వచ్చేసి మైత్కూర్ రోడ్ ఐకానిక్ కేఫ్లోనే ఇది కూడా ఉంటుంది. అలాగే గైస్, వీళ్ళ దగ్గర ఒక 2 రూమ్లు అయితే రెంట్కి అవైలబుల్ ఉన్నాయి. ఎవరైతే ఎవరైనా బిజినెస్ పెట్టాలనుకుంటారో అలాంటి వాళ్ళైతే వీళ్ళకి కాంటాక్ట్ అవ్వండి. సో గైస్, ఈ వీడియోలో ఎందుకంటే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతా ఒకటే కేసీ టాటా బాయ్.